ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, యోగా మాస్టర్ని, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు శైలజ గారు, మన థెరపిస్ట్, యోగా థెరపిస్ట్. ఈరోజు మనకు డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు అంశం వచ్చేసి మలబద్ధకం. అయితే మలబద్ధక సమస్య ఎందువలన వస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార లోపాల ద్వారానే మనకు మలబద్ధక సమస్య అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా తినంగానే వెంటనే ఎక్కువ వాటర్ తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య రావచ్చు. అదేవిధంగా తీసుకున్నటువంటి ఆహారంలో లోపాలు ఎలా వస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఆహారం సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం, 3 రకాలైనటువంటి ఆహారాలు ఉంటాయి. అందులో ఎక్కువ మంది రాజసిక ఆహారము, తామసిక ఆహారం తీసుకోవడం ద్వారానే ఈ సమస్య వస్తుందనేటువంటిది మనకు పరిశోధనలో తేలినటువంటి విషయం. అదేవిధంగా అసలు ఎందుకు వస్తుంది అంటే మనకు ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ అంతా స్పీడ్గా తినేయాలి, స్పీడ్గా అయిపోవాలని చిక్కగా చేసుకోవడము, లేదంటే బాగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి. అంటే ఎక్కువ మనకు ఈ మిర్చిలు, బజ్జీలు అవి ఇవి కలిపి కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా, విరుద్ధ ఆహారం తీసుకోవడం ద్వారానే ఈ మలబద్ధక సమస్య అనేటువంటిది వస్తుంది. సో దీనికి నేను ఇచ్చినటువంటి చిన్న చిట్కా ఏంటంటే, ఒకవేళ మీకు సరిగ్గా మోషన్స్ కాకపోతే చేయాల్సినటువంటి మొదటి చిట్కా ఏంటంటే, ఒక అర చెంచా ఆమోదం ఆయిల్ కొంచెం వాటర్లో కలిపి, గోరువెచ్చని వాటర్లో కలిపేసి తాగితే ఉదయం లేవగానే శుభ్రంగా ఈ యొక్క మలబద్ధక సమస్య అనేటువంటి కొద్దిగా నివారించబడుతుంది. సో ఇంకా మనకు రావడానికి ఆసనాలు కూడా ఉన్నాయన్నట్టు. శంఖపక్ష ఆసనాలు ఉంటాయి. ఈ శంఖపక్ష ఆసనాలు చేయడం కానీ, బస్తీ కానీ, తర్వాత ఈ మన యోగా క్రియాలు చేయడం ద్వారా కూడా మనకు చాలా సూక్ష్మంగా పరిశోధన చేసి మనం ఈ ఎందరో యోగులు దీనిపైన చాలామంది చేయించారు. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి లాభాలు చేకూరుస్తాయి. కాబట్టి మనకి ఈరోజు ఫస్ట్ శంఖపక్షాసనాస్ ఏ విధంగా చేయాలో మనకు చేసి చూపిస్తారు. మనకు శైలజ గారు ఇప్పుడు చేసి చూపిస్తారు, చూడండి. ఫస్ట్ శంఖపక్షాసనస్లో కంప్లీట్గా తాడాసన చేయాలి. కంప్లీట్గా తాడాసన చేస్తున్నాం. కంప్లీట్గా తాడాసన చేసిన తర్వాత కొద్దిగా తాడాసన స్ట్రెచ్, కంప్లీట్గా బాడీ మొత్తం సాగదీస్తున్నాం. అంతే, పైనుంచి కింది వరకు మొత్తం బాడీని సాగదీయాలి. ఫస్ట్ ఏం చేయాలి, కంప్లీట్గా బాడీని సాగదీయాలన్నట్టు. సాగదీసిన తర్వాత కొద్దిగా కుడివైపు విడంపడాలి. తిరిగి తాడాసనం, కొంచెం కుడివైపు విడం. నెక్స్ట్ బ్యాక్ బెండ్, కంప్లీట్గా అర్ధ చంద్రాసన్, అర్ధ చక్రాసనం తీసుకోవచ్చు. నార్మల్ పొజిషన్లు కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు. తర్వాత భుజంగాసనం తీసుకుందాం. డైరెక్ట్ భుజంగాసనం తీసేసుకుందాం. తర్వాత కంప్లీట్గా భుజంగాసనం చేసేసిన తర్వాత ఉదరాకర్షణ. నెక్స్ట్ ఏంటి, ఉదరాకర్షణ తీసేసుకుని కంప్లీట్గా కొంచెం ఒత్తిడి పట్టేసేయాలి. ఇలా కంప్లీట్ ఒత్తాలి. ఈ విధంగా నొక్కి పట్టేసుకుంటే మనకు చాలా స్పీడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన సమస్యని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ మలాసనం. నెక్స్ట్ మలాసనం ఈ విధంగా కూర్చొని తర్వాత వజ్రాసనం. అన్నం తినంగానే వెంటనే చేయాల్సినటువంటి ఆసనంలో అద్భుతమైనటువంటి ఆసనం ఈ వజ్రాసనం ఒకటి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి శశంకాసన, శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ. డన్. నెక్స్ట్ శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ రెండో శశంకాసన పొజిషన్. కొంచెం కాలు మధ్యలో గ్యాప్ పెట్టేసి శ్వాసను తీసుకుంటూ కంప్లీట్గా ముందుకి భూమికి ఆనిస్తూ ఈ విధంగా చేయాలి. శ్వాసను తీసుకుంటూ పైకి, నిదానంగా శ్వాసను తీసుకుంటూ, నిదానంగా శ్వాసను వదులుతూ తీసుకుంటూ. రిలాక్స్. ఇప్పుడు చూసారు కదా, చాలా సింపుల్ టెక్నిక్స్ అన్నట్టు. అంటే మనకు ఈ మలబద్ధక సమస్య ఒకటి వస్తే దాంతోపాటు కొద్దిగా మిగతా సమస్యలన్నిటికీ ఒక మూలంగా మారుతుంది అన్నట్టు. ఒక మూల కారణం అవుతుంది మలబద్ధక సమస్య. కాబట్టి ఈ మలబద్ధక సమస్యని నివారించుకోకపోతే, ఒకవేళ మనం ఇది క్లీన్ కాకుండా మనం ఒకవేళ బస భుజిస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బ్లడ్కి సంబంధించినటువంటి వేరియేషన్ సమస్యలు వస్తాయి. బ్లడ్ క్యాన్సర్ రావచ్చు, మన స్కిన్ క్యాన్సర్ రావచ్చు, మనలో ఉన్నటువంటి పొట్టకు సంబంధించినటువంటి పేగులకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. అదేవిధంగా గ్యాస్ సమస్య రావచ్చు, అజీర్ణ సమస్య కావచ్చు, అల్సర్ సమస్య కావచ్చు, ఆస్తమా సమస్యలు కావచ్చు. ఇలా కొద్ది ఒక్కటే పుడుతూనే ఉంటాయి. అంటే పుట్టుక అన్నట్టు. ఈ పుట్టుకని మనం అంతం చేయకపోతే మిగతా సమస్యలన్నీ మన తలపైన వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సినటువంటి మలబద్ధక సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు
అనేక రకమైన నిపుణులు కానీ, యోగా టీచర్స్ కానీ, యోగా ఎక్స్పర్ట్స్ కానీ, యోగా థెరపిస్ట్ కానీ మన దగ్గర ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించండి. మిగతా ఏదైతే సిలబస్ ఏదైతే ఉందో ఒక 2 నెలల నుంచి 3 నెలలు లేదా 4 నెలలు లేదా మహా అంటే 1 ఇయర్ ఒకవేళ మీరు సాధన చేసినట్టయితే చాలా క్లియర్గా మనకు ఆ థెరపీ రిలేటెడ్ ఎక్సర్సైజ్, థెరపీ రిలేటెడ్ ఆసనాస్, థెరపీ రిలేటెడ్ ప్రాణాయామ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా వేడి శరీరం ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటిది చంద్రభేదన. లెఫ్ట్ ఇన్హేల్, విడమనాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, కొద్దిసేపు శ్వాసను ఆపేసి రైట్ ఎగ్జేల్. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎగ్జలేషన్. విడమనాసికం ద్వారా శ్వాసను తీసుకొని కొద్దిసేపు ఆపాలి, కుంభక స్థితి. కుడినాసికం ద్వారా శ్వాసను నిదానంగా వదిలేయాలి. అంటే పూరక స్థితి, కుంభక స్థితి, రేచక స్థితి. ఏ విధంగా అయితే శ్వాసను తీసుకుంటున్నామో శ్వాసని గమనిస్తూ తీసుకోవాలి, గమనిస్తూ వదలాలి. అంటే మనం పూరక స్థితి, కుంభక స్థితి, రేచక స్థితి ద్వారానే మనలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థనంతా యాక్టివ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనలో బాగా హీట్ ఉంటే చల్లగా కలిగించడానికి ఉపయోగం కలుగుతుంది. అదేవిధంగా చల్లగా ఉండి కూడా మనకు ఈ సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ చేంజ్ అపోజిట్. రైట్ ఇన్హలేషన్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎగ్జలేషన్. సూర్యభేదన. సూర్యభేదన ఉజ్జయిని, శీతకారి, శీతలి తదా భస్త్రికా, భ్రామరి, మూర్ఛ, ప్లవని, అష్టకుంభక ప్రాణాయామ్స్ ఏవైతే మనకు శాస్త్రపరంగా హఠయోగ ప్రదీపంలో ఉన్నటువంటి శాస్త్రపరంగా ఏదైతే మనకు స్వాత్మరాం బోధించారో దాని పరంగా అంటే హఠయోగ ఏదైతే యోగా శాస్త్రపరంగా మనం వెళ్ళినట్లయితే చాలా సునాయాసంగా, చాలా స్పీడ్గా, చాలా వేగవంతంగా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి కొంచెం అంటే ఎక్సర్సైజ్ బాగా చేసేసి ప్రాణాయామం చేయడం కానీ, ఎంత ఎక్సర్సైజ్ చెమట వచ్చినప్పటికీ ఇంకా ఆసనాలు వేయడం కానీ, చెమట వచ్చినప్పుడు కానీ ఇంకా ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయకూడదు. చెమట వచ్చేసిందా ఆపేసేసి నిదానంగా విశ్రామం తీసుకొని శవాసన లేదంటే రిలాక్సేషన్ ఆసనాస్ చేసి తర్వాత మనం ప్రాణాయామ్స్లో దిగాలి. చెమట వచ్చినాక ఇంకా చేయడం, అభ్యాసం చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు. అంటే మరి హృదయం దగ్గర అంటే ఈ కంప్లీట్గా పైన శిరస్సు దగ్గర ఈ చెమట ఇట్లా కారింది అంటే కంప్లీట్గా ఆ సాధన అనేటువంటి కొద్దిగా అభ్యాసం ఆపివేయాల్సింది జరుగుతుంది. ఇంకా కారిన తర్వాత కూడా ఇంకా అభ్యాసం ఎక్కువ చేయకూడదు. సో ఇది మనకు ఈ మలబద్ధక సమస్యకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత మనం కుడినాసికంది, విడమనాసికంది, కుడినాసికంది, ఈడా, పింగళ, సుషుమ్న నాడి ఈ 2 నాడుల ద్వారా మనం యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకు సుషుమ్న నాడి యాక్టివ్ అవుతుంది. సో మనం ఈ 2 ప్రాణాయామం చేసిన తర్వాత చేయాల్సినటువంటిది భస్త్రికా ప్రాణాయామం. పూర్తిగా శ్వాసను కంప్లీట్లీ ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్. పూరక స్థితి, రేచక స్థితి, పూరక స్థితి, రేచక స్థితి. కంప్లీట్ ఇన్హలేషన్, completely exhalation, completely inhalation, completely exhalation, completely inhalation, completely exhalation, completely inhalation, completely exhalation. ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఎవరన్నా ఒకవేళ సమస్య బాగా ఉంది, అసలు మోషన్స్ ఇంకా ఫ్రీ కాలేదు అంటే ప్రాణాయామ్స్ అభ్యాసం అస్సలు చేయకూడదు. ఇది ముఖ్యమైనటువంటి సూత్రమైనటువంటిది. ఎందుకంటే మనం చేయాల్సినట్టు గోరువెచ్చని వాటర్ 2 గ్లాసులు తప్పకుండా తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్లో తప్పకుండా ఆమోదం ఆయిల్ కలిపి కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఆమోదం ఆయిల్ కలిపి వాటర్ సేయించినట్లయితే మనం తప్పకుండా ఈ శంఖపక్ష ఆసనాస్ వేస్తే తప్పకుండా మోషన్స్ ఫ్రీ అవుతాయి. అదేవిధంగా మనకు మలబద్ధక సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. మీరు చాలా రకాల చిట్కాలు ఉన్నాయి, అందులో మొదటి చిన్న చిట్కా మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు అభ్యాసం సాధన చేసి ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.